మనకి హైదరాబాద్లో ఎలా అయితే బతుకమ్మ పండుగ చేస్తారో చక్కగా పువ్వులన్నీ అలంకరించుకుని అందరూ తీసుకుని వెళ్తారు కదా. సేమ్ అలానే మనకి ఏలూరులో గంగానమ్మ గుడిలో తూర్పు వీధి జాతర చేస్తున్నారు. తూర్పు వీధిలో ఉన్న గంగానమ్మ టెంపుల్లో కూడా అలాగే ఆడవాళ్ళు అందరూ కలిసి బతుకమ్మ టైప్లో బంతి పువ్వులతో అలంకరించి అమ్మవారి ప్రతిమ కూడా చేసుకుని వచ్చారు వాళ్ళు. అవన్నీ కూడా మనకి టెంపుల్లో పెట్టి చక్కగా అందరూ దాని చుట్టూ చేరి డ్యాన్స్ అయితే చేశారు. సంక్రాంతి వచ్చింది తుమ్మెద ఈ సాంగ్‌కి ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి అమ్మవారి సాంగ్స్. ఇవన్నీ కూడా సాంగ్స్ అయితే వాళ్ళు డ్యాన్స్ చేశారు. అండ్ అలంకారం కూడా చాలా బాగుంది. మనకి గుడి కూడా చాలా డెకరేట్ చేశారు. రియల్ ఫ్లవర్స్‌తో, ఫ్రూట్స్‌తో అన్నిటిలతో కూడా చాలా డెకరేట్ చేశారు. ఇవన్నీ చూడ్డానికి చాలామంది అయితే వెళ్లారు టెంపుల్‌కి. ఈరోజు కూడా అస్సలు టెంపుల్ అయితే ఖాళీనే లేదు. చాలా వరకు వైట్ శారీసే కట్టుకున్నారు. ఒక కోడ్‌లా అందరూ చక్కగా వైట్ శారీస్ కట్టుకొనొచ్చి చూసారు కదా! చక్కగా డాన్స్ అయితే చేస్తున్నారు. అంతే కాకుండా మనకి డాన్స్ చేయడమే కాదు, అందరికీ కూడా వాళ్ళు ప్రసాదాలు పంచిపెట్టారు. అమ్మవారిని చాలా బాగా మొక్కుకున్నారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవన్నీ చూసి. నిజంగా తూర్పు వీధి గంగానమ్మ జాతరలో రోజుకొక పండుగగా ఉంటుంది టెంపుల్‌లో. మీరు దగ్గరలో ఉన్నట్టయితే తప్పకుండా ఏలూరులో ఉన్న గంగానమ్మ టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకోండి. అందరూ చాలా పూజిస్తున్నారు. మీరు కూడా వచ్చి అమ్మని దర్శనం చేసుకొని మీ కోరికలు ఏమన్నా ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. అమ్మ తప్పకుండా తీరుస్తుంది అని అందరూ అంటారు. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అమ్మ దీవెనలు, ఆశీస్సులు అయితే పొందండి. అలాగే ఈ జాతర మాకు 25న అయితే నైవేద్యాలు, 26న అయితే జాతర ఉంది. ఈ 27కి అన్నీ కంప్లీట్ అయిపోతాయి తూర్పు వీధి గంగానమ్మ గుళ్ళో. చూసారు కదా, ఇక్కడ అమ్మవారి ప్రతిమ కూడా పెట్టారు. చక్కగా అమ్మవారిని కూడా చక్కగా అలంకరించారు. చుట్టూ కూడా మనకి బంతిపూలతో అలంకరించినవి అయితే పెట్టారు. వీళ్ళంతా డ్యాన్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే అల్లరి కూడా చేస్తున్నారు పక్కన.